ఇంకా మాస్ కోసమే వెయిటింగ్ నీ దగ్గర నుంచి. అలాంటిది నెక్స్ట్ వస్తుంది. వస్తుందా? బైబిల్ ఇంకా పిల్లలకి ఎంట్రీ కూడా లేదు దగ్గరలో పిల్లలు. హిట్ 3 నుంచి టీజర్ వచ్చేసింది. టీజర్ మాత్రం నాకు పిచ్చగా నచ్చేసింది. నాని అన్న దగ్గర నుంచి ఇలాంటి క్యారెక్టర్ పడాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఎట్టకేలకు నెరవేరింది. శైలేష్ కొలన్ గారి మీద నాకు చాలా అంటే చాలా నమ్మకం అయితే ఉంది. సైంధవ్ తిప్పికొట్టిన హిట్ 1 అండ్ 2లో ఆయన బెస్ట్ వర్క్ ను మనం చూడొచ్చు. సైంధవ్ చూశాక నాకు కూడా కొద్దిగా డౌట్ వచ్చినా ఈ టీజర్ చూశాక విపరీతమైన నమ్మకం అయితే వచ్చింది. నాని గారు ఉన్నారు కాబట్టి 90% భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మినిమం గ్యారెంటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. టీజర్ లో కొన్ని షాట్స్ మాత్రం అయ్య బాబాయ్ అనిపించేలా ఉన్నాయి. టీజర్ ని చూశాక ఒక మార్కో, ఒక రన్ విజయ్, ఒక దయ కనిపించారు. ఆ నరకడం, ఆ కోపం, ఆ వైలెన్స్ చూస్తుంటే అర్జున్ సర్కార్ కి చాలా కోపం ఉంది. ప్రతి చిన్న విషయానికి కోపం అవుతున్నాడు. సేమ్ మన సరిపోద శనివారం మూవీలో దయా క్యారెక్టర్ లాగా. టీజర్ ని చూసినప్పుడు అదే గుర్తొచ్చింది. ప్రతి దానికి చిరాకు పడటం, ఖైదీలని తనకి ఇష్టం వచ్చినట్టు చితకబాదటం, నేను మళ్ళీ కాపీ కొట్టారనడం లేదు. చూసినప్పుడు టక్కుమనే అలా గుర్తొచ్చాయని చెప్తున్నా అంతే. మనం స్టోరీ లైన్ చూస్తే చాలా సింపుల్. ఒక సైకో కిల్లర్ అందరినీ ఒకే విధంగా మర్డర్ చేస్తున్నాడు. సారీ మనం ఇక్కడ చూస్తే అందరూ ఒకే మెథడ్లో మర్డర్స్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉంది. అందరూ ఒకే విధంగా అని అర్జున్ సర్కార్ అంటున్నాడు. జనరల్ గా మనం వీడు ఎవడో కానీ అందరిని ఒకే విధంగా చంపుతున్నాడు అని వింటాం. కానీ ఇక్కడ అందరూ ఒకే విధంగా అంటే చాలా మంది అలానే చేస్తున్నారు. ఒక్కరు కాదు, చాలా మంది అలా చేస్తున్నారు. అది కూడా అందరూ ఒకే విధంగా. అందరూ ఒకే విధంగా చేస్తున్నారు అంటే మేబీ వాళ్ళందరూ ఒకే గ్యాంగ్ అయి ఉండొచ్చు. మరి వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ మోటివ్ ఏంటి, ఎందుకని అలా చేస్తున్నారు అనేది మన అర్జున్ సర్కార్ ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోవాలి. అది స్టోరీ ప్లాట్. మరి దాన్ని ఎలా చూపిస్తారు అనేదే మెయిన్ ఇంపార్టెంట్. మన రావు రమేష్ గారు తన లాఠీకి చిక్కునోడు పరిస్థితి ఏమవుతుందో అని అంటాడు. ఈడి లాఠీకి దొరికినోడు పరిస్థితి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. మనం టీజర్ మొత్తంలో చూస్తే అర్జున్ సర్కార్ లాఠీని ఎక్కువ పట్టుకొని ఉన్నాడు. లాఠీని విపరీతంగా వాడుతున్నాడు అనుకుంటా. ఆ లాఠీ మీద కూడా చూస్తే సర్కార్ అని పేరు చూడొచ్చు. ఇక్కడ ఎవరో కానీ లాఠీతో మొత్తం నుజ్జు చేసాడు అనుకుంటా ఈ సీన్ లో. టీజర్ ఫస్ట్ లో ఒక వ్యక్తి ప్రాబ్లం లేదంటే ఒకరి పేరు చెప్తా అని అంటాడు కదా. సార్ మీకు ప్రాబ్లం లేదంటే ఒక పేరు చెప్తా. ఆయన మేబీ ఈయన అయ్యి ఉండొచ్చు. హిట్ 2 ఎండింగ్ లో అర్జున్ సర్కార్ కి ఎలివేషన్ ఇస్తాడు కదా ఆయన. సేమ్ ఇద్దరు వాయిస్ ఒకేలా ఉంది. నేనైతే ఆయన అనుకుంటున్నాను. అండ్ ఈ షాట్ లో ఓరి బాబోయ్, బాడీని 2 parts గా చేయడం ఏంద్రా నాయన, ఇది మాత్రం చాలా బాగా అనిపించింది. మనకిది పూర్తిగా కనిపించకుండా చాలా తెలివిగా టీజర్ ని కట్ చేశారు అనుకుంటున్నా. ఎందుకు ఇలా కట్ చేసి ఉండొచ్చు అంటే అప్పుడు హిట్ 2 టీజర్ అప్పుడు ట్రైలర్ అప్పుడు అనుకుంటా బాడీ పీసెస్ ని ముక్కలుగా చూపించడం వల్ల యూట్యూబ్ మామ ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టాడు. బట్ ఈసారి అలా ఎందుకని వైలెన్స్ ని లేట్ గా చూపించారు అనుకుంటున్నా. బట్ థియేటర్ లో మాత్రం అలా కాదమ్మా, మొత్తం క్లియర్ గా చూపిస్తారు. చూపియాలి. కత్తితో పడవడం, చర్మం మీద కత్తితో గీకడం, ముక్కలుగా నరకడం, బాడీ 2 parts గా అవ్వడం, ఇవన్నీ క్లియర్ గా చూపిస్తారు అనుకుంటున్నా. ఇలాంటి కైండ్ ఆఫ్ వైలెన్స్ ను మనం వేరే ఇండస్ట్రీ నుంచి రావడం చూసాం కానీ మన తెలుగులో ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నా. అప్పటికే వచ్చాయా? నేనైతే ఇదే అనుకుంటున్నా. నేను మాత్రం మూవీ కోసం చాలా ఎదురు చూస్తున్నాను. టీజర్ లో వైలెన్స్ ని చూశాక నాని గారు చెప్పింది ఒక మాట గుర్తొచ్చింది. నెక్స్ట్ వస్తుంది. వస్తుందా? బైబిల్ ఇంకా పిల్లలకి ఎంట్రీ కూడా లేదు దగ్గరలో పిల్లలు. నానిగారు అలా చెప్పింది ఈ మూవీకి అనుకుంటున్నా. పిల్లలకి అలో లేదంటే ఏ రేంజ్ లో వైలెన్స్ ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఒకసారి ఈ పోస్టర్ చూడండి. ఆ కత్తెంట్రా బాబు ఇంత పెద్దగా ఉంది. టీజర్ లో నాన్నగారు పూర్తిగా చూపిస్తానని ఒక డైలాగ్ చెప్తారు కదా, దానికంటే ముందు అదే అనుకుని మోసపోయారు నెల్లు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. తన ముందరుండే వ్యక్తి పోలీస్ అంటే కూల్ గా ఉంటాడు అనుకుంటా. నువ్వేంద్ర బాబు ఇలా ఉన్నావు అన్నప్పుడు నాన్నగారు డైలాగ్ చెప్పింటారు అనుకుంటున్నా. అండ్ మనం లొకేషన్స్ కూడా చూస్తే ఒకటి నార్మల్ది, ఒకటి మంచిది, ఇంకోటి ఎడారిది ఉంది. అంటే కేసుని సాల్వ్ చేయడానికి అంత లాంగ్ వెళ్ళిపోయాడు అని అనుకోవచ్చా? అండ్ ఇక్కడ కార్లో చూస్తే ఎవరినో చితకబాది కట్టేసి కార్లో పడేశాడు. దీన్ని మనం అప్పుడు అనౌన్స్ చేసిన వీడియో కంటెంట్ లో చూడొచ్చు. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే పోలీస్ కి తక్కువ, క్రిమినల్ కి ఎక్కువ. టీజర్ బాగుంది, బ్యాక్గ్రౌండ్స్ కూడా పర్లేదు, ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది, సినిమాటోగ్రఫీ అన్ని చాలా బాగున్నాయి. ఈ మధ్య కాలంలో చూస్తే మనం అన్ని లవ్ స్టోరీ మూవీసే. ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీనే రాలేదు రీసెంట్ టైంలో. ఆ లోటుని ఈ మూవీ తీరుస్తుంది అనుకుంటున్నాను. థియేటర్ లో మనకి ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అనేది, ఆ క్యారెక్టర్స్ తో ఆడుకోవటం, కేసుని మెలకలు తిప్పటం, కిల్లర్స్ బెస్ట్ వర్క్ చూపించడం, దొరకకుండా ఎస్కేప్ ప్లాన్స్ వేయటం, మెయిన్ ఇంపార్టెంట్ గా అర్జున్ సర్కార్ లాంటి మెంటలోడు కేసుని ఎలా సాల్వ్ చేస్తాడు, క్రిమినల్స్ తో ఎలా ప్రవర్తిస్తాడు, కిల్లర్స్
అర్జున్ సర్కార్ని ఎలా తికమక పట్టిస్తారు, మన అర్జున్ సర్కార్ కిల్లర్స్ ని పట్టుకోవడానికి ఏం చేస్తాడు, ఎలాంటి ప్లాన్స్ వేస్తాడు, క్లూస్ ఎవిడెన్స్ ఎలా సేకరిస్తాడు, ఇలా ఇవన్నీ ఎలా చూపిస్తారు అని నేనైతే చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నా. థియేటర్లో మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారని అనుకుంటున్నాం. టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. మరి మీకు టీజర్ ని చూసినప్పుడు ఎలా అనిపించింది? టీజర్ ని చూశాక మూవీ కోసం వెయిట్ చేయొచ్చు అనిపించిందా లేదా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. కళ్ళు